పార్టీలు ఏ పార్టీ అయినా కానివ్వండి, వాళ్ళు పోలీసుల్ని వాళ్ళ చేతిలో పావులుగా వాడుకుని ఏ రకంగా చేశారో గత ప్రభుత్వంలో చూసాము. ఇప్పుడు కూడా కొన్ని సంఘటనలు చూస్తా ఉన్నాం. ఇప్పుడు గతంలో చేసిన తప్పు చెప్పినప్పుడు ఇప్పుడు చేసిన అటువంటి తప్పే అవుతాయి తప్ప ఒప్పు కావు. కాబట్టి ఏంటంటే ఏదైనా కానీ చేసేటప్పుడు దానికి అంటే గత ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వ ఒత్తాసుతోటి మద్దతుతోటే పోలీసులు విరవీగారు అనేది అది జగత్ విహితం. అది అందులో ఓపెన్ ఫ్యాక్ట్. ఈవేళ నేను అనేది ఏంటంటే ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంటుంది, కానీ వైసీపీ నాయకులకు మాత్రం హక్కు ఉండదు. ఎందుకంటే మీరు చేసి ఈవేళ అడగడానికి మీకు ఆ హక్కు ఉందని నేనైతే భావించట్లేదు. అయితే మిగతా ఎవరైనా ఒక సామాన్య పౌరుడు కూడా దాన్ని ప్రశ్నించవచ్చు, ఖచ్చితంగా ప్రశ్నించాలి. తప్పు జరిగినప్పుడు పోలీసులు మరి చట్టాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే మరి పౌర హక్కులకి భంగం కలుగుతుంది, సామాన్యుడికి జనజీవనంలో కూడా అనేక ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా దాన్ని ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే ఇటువంటి అనేక పునరావృత్తులు అవుతాయి. కాబట్టి మనం ఏంటంటే చర్చ జరిగేటప్పుడు గత తప్పులు తలుచుకోవటం కాకుండా ఇప్పుడు జరుగుతున్న దాన్ని తప్పులు ఖండిస్తూ మరి దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి. నాగరాజా, రాజశేఖర బాబా ఎవరు చేశారనేది కొంచెం అయితే మొత్తం బయటకు వస్తాయి. అతని యొక్క అరెస్ట్ వెనుక కానీ దాని యొక్క మరి హత్య లేదా ఏమయ్యాడు అనే దాని మీద కూడా గోల్డ్ దిగటమా ఇంకోటి అని కాదు, కానీ ఎవరి యొక్క రాజకీయ ప్రయోజనాలు ఖచ్చితంగా ఉండే ఉంటాయి. లేదా పోలీసులను కూడా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే పోలీసులు రాజకీయ మద్దతు లేకుండా అంత సహాయం చేస్తారని నేను అనుకోవట్లా, కానీ చేశారంటే మాత్రం పోలీసుల్లో కూడా దుందుడు వ్యక్తులు చాలా మంది చూసాం మనం. సో దాని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఈ రౌడీ షీటర్ అనేది ఒక ఆస్పెక్ట్ ఏమవుతుందంటే ఒక రౌడీగా అనేక మందికి మరి పౌర హక్కుల భంగం కలిగించి దౌర్జన్యంతో వ్యవహరించినప్పుడు సమాజం ఏంటంటే అతను జరిగింది కరెక్టే అని అనుకోవచ్చు. ఇప్పుడు వరంగల్ ఎన్కౌంటర్ చూసాం, తర్వాత మన హైదరాబాద్ లో ఇది ఆడపిల్లల విషయంలో చేసిన ఎన్కౌంటర్ లో కూడా చివరికి తేలితే ఏంటంటే అవి ఎన్కౌంటర్లు కాదు, తీసుకెళ్లి కాల్ చంపారని కూడా చేసిన మరి న్యాయ వ్యవస్థల్లో కూడా దాంట్లో ఏంటంటే చట్టం ఏదా లేకపోతే రాజ్యం వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించడం మూలంగా చాలా నిజాలు బయటకు రావు. ఎవరినో ఒకరిని బలి చేసి ఆ కేసు క్లోజ్ చేసే సంఘటనలు చాలా చూసాం. కాబట్టి ఏంటంటే ఇక్కడ తప్పు జరిగింది ఎక్కడ ఏంటి అనేది గతంలో చేశారు కాబట్టి మేము చేస్తామంటే మీకు లైసెన్స్ ఇచ్చినట్టు కాదు. గతంలో చేశారు కాబట్టి వాళ్ళు కాదని మీకు ఇచ్చినప్పుడు మీరు చేయకుండా చూడాలి. దానికి అయినప్పటికి కూడా ఇప్పుడు అనేక సంఘటనలు హత్యలు జరుగుతున్నాయి, అధికార పార్టీ నాయకులు కూడా హత్య చేస్తున్నారు. దాని విషయంలోనే మీరు సరైన చర్యలు తీసుకోలేకపోతున్నారు. మరి ఇటువంటి విషయాలు అంటే ఇతను కూడా అటువంటి రాజకీయ హత్యల్లో ఏమైనా పాల్గొన్నాడా, పార్టిసిపేట్ చేశాడా అన్ని బయటకు తీయాలి, బయటకు చెప్పాలి. లేకపోయినట్టయితే మరి అకారణంగానో ఎవరికో అడ్డం వస్తాడనో లేకపోతే ఇంకోటనో చెప్పి తీసుకెళ్లి మాయం చేయడం అనేది కరెక్ట్ కాదు. విజయం చౌదరి గారు ఇందాక మస్తాన్రావు గారు చెప్తున్నారు, అవసరం అయితే ఉందని నేను భావిస్తాను. ఒక్క నిమిషం విజయం చౌదరి గారు, ఇందాక మస్తాన్రావు గారు చెప్తున్నారు 2012 నుంచి ఇతని నేర చరిత్ర స్టార్ట్ అయిందిట. అంటే ఇప్పుడు 24 ఏళ్ళు వేసుకుందాం సార్. 12 ఏళ్లకి నేర చరిత్ర స్టార్ట్ అయిందంటే కనీసం 2 ఏళ్లలో పోలీసులు గుర్తించి వాడిని తీసుకెళ్లి ఆ జువైనల్ హోమ్లో కరెక్షన్ హోమ్ అంటారేమో అక్కడికి పంపిస్తారు. అతను సత్ప్రవర్తనతో తిరిగి 16 ఏళ్ళ తర్వాత 17 ఏళ్ళ తర్వాత బయటికి రావటం ఇలాంటివన్నీ మనం చూసాం ఇంతకుముందు. అటువంటిది ఎందుకు చేయలేదు? వై వాజ్ అలౌడ్ టు డూ క్రైమ్స్ రిపీటెడ్లీ? అంటే ఏ గవర్నమెంట్ ఉన్నా అంతకుముందు వైసీపీ గవర్నమెంట్ కూడా ఉంది, మరి వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ. పోలీసులు ఒత్తాసు లేకుండా ఇంతకాలం అట్లా ఉండడు. పోలీసులు కానీ రాజ్యంలో ఉన్నటువంటి అధికార పార్టీలు కానీ వాళ్ళు సమర్థింపు లేకుండా అంతకాలం ఉండడు. అయితే ఒకటి ఏంటంటే ఇటువంటి కేసులు ఏం చేస్తారంటే సాధారణంగా జరిగేది ఇట్లా రాగానే వాడి మీద అయ్యున్నాయని చెప్తారు. మరి ఇన్ని రోజుల నుంచి ఆయన ఎందుకు బయట పెట్టలేదు? మరి అరెస్ట్ చేసినప్పుడు ఇవన్నీ ఎందుకు బయట పెట్టలేదు? చేసినట్టు ఏమేమి కేసులు ఉన్నాయి, ఎఫ్ఐఆర్లు అన్ని కూడా ఎందుకు బయట పెట్టలేదు? సార్ ఆయన సాయి కృష్ణ పినతల్లి వారు న్యాయవాది, వారు మాట్లాడింది ఒకసారి చూద్దామండి. కనకదుర్గ గారు అనుకుంటా, ఐ థింక్ మస్తాన్రావు గారు వారి పేరు కనకదుర్గ, వారు మాట్లాడింది ఒకసారి చూద్దాం.
మీరు నిజమైన కేసులు పెడితే ఈ కేసులన్నీ ఎందుకు కొట్టేశారు? సిఏ గారు చెప్పండి, పోలీస్ వారు చెప్పండి. అతనికి ఉన్నాయి రెండు కేసులు, అందులో వారెంట్ మాత్రమే ఉంది. వారెంట్ పెండింగ్ ఉందనే తీసుకొచ్చారు. ఆ విషయంలోనే ఈ పిల్లాడిని కృష్ణలంకకి తీసుకెళ్లారు. అతని ఫోన్ ట్రాప్ చేసి అతని ఫోన్ నుంచి ఫోన్ చేయించి మిగతా వాళ్ళని పట్టుకొచ్చి అందులో పెట్టి పిచ్చకొట్టుడు కొట్టారు. వాళ్ళందరినీ సబ్ జైలుకి పెట్టి వీడిని సబ్ జైలుకి పెట్టకుండా బాత్రూంలో పడేశారు. ఈ కేసుల గురించి వచ్చి బందర్ రోడ్లో కూర్చొని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎవరన్నా వచ్చి అడుగుతారా? 50 కేసులు 40 కేసులు ఉన్నాయని చెప్తున్నా, కుక్కలకి చెప్తున్నా. ఏ రాజకీయ పార్టీకి ఈ పిల్లడికి సంబంధం లేదు. కనీసం ఏ రాజకీయ పార్టీలో కూడా వీడికి సభ్యత్వం లేదు. వీడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతే. ఏ రాజకీయ పార్టీకి ఈ కేసుకి సంబంధం లేదండి. ఇదిగో మీకు సభాముఖంగా ఇదిగో ఎవిడెన్స్ పరంగా ఇస్తున్నా. ఉన్నాయి 2 కేసులు. ఒక పెద్ద స్టోరీ క్రియేట్ చేసి ఒకసారి బాజీ గారి దగ్గరికి వెళ్దాం. తమిళ బాజీ గారు, వాసుదేవ్ గారు, బాజీ గారికి వెళ్లే ముందు ఒక విషయం చెప్తున్నా. ఇక్కడ ఆమె చెప్తున్నట్టుగా కేసుని కొట్టేశారంటే దానికి నేను ఒక సంగతి చెప్తా. నా కారు నా ఇంటి ముందు దొంగతనం చేసుకెళ్ళాడు. అది 3 నెలల తర్వాత ఆ దొంగ చెప్తేనే కారు ఎక్కడుందో తెలిసి కరెక్ట్ ఇదే కృష్ణలంక పోలీస్ స్టేషన్ ముందే పెద్ద యాక్సిడెంట్ చేసి కారు వదిలేసిపోయాడు. ఆ కారు రికవరీ చేశారు, ట్రయల్కి వెళ్ళింది. వాడు కన్విక్ట్ కాలా. ఏం చెప్తాం మనం? ఇప్పుడు వాడే చెప్తేనే తెలిసింది, సాక్ష్యాలు లేవు, కేసు కొట్టేశారు. వాడే దొంగతనం చేశాడని చెప్తేనే 3 నెలల తర్వాత అంటే ఇప్పుడు సాయి కృష్ణ ఈ 12 కేసుల్లో ఈ 40 కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యాడని మీరు నమ్ముతున్నారా? దొంగతనం చేశాడు. నేను అడుగుతున్నది ఏంటంటే కేసు కొట్టేసినంత మాత్రాన సచ్యుడు కాదు. ఇవన్నీ కూడా ఎట్లా అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ దెన్ అంటే ఇదే అయితే మనం దీని మీద వేరే డిబేట్ పెట్టాలి. కొట్టేసినంత మాత్రాన సచ్యులత అంటే ఆ సచ్యులత ఉన్నోళ్ళు లేనోళ్ళ జాబితా గురించి ఒక గంట మాట్లాడుకోవాలి. అది వేరే మాట్లాడాలి. వివరాల్లోకి వెళ్ళొద్దు మనం. ఎందుకంటానంటే వెళ్ళాలి, మీరు లేవనెత్తారు కాబట్టి వెళ్ళాలి. ఇంకో రోజు వెళ్దాం అంటే చట్టపరంగా అట్టు కాదు, లా ప్రకారంగా చర్య తీసుకోవాలి, శిక్ష విధించాలి తప్ప ఈ రకంగా లాకప్ డెత్ లో ఎన్కౌంటర్ ఒకసారి బాజీ గారు మాట్లాడతారు. నేను చెప్తాను. బాజీ గారు 2 కేసులు అంటున్నారు. వారి పిన్ని గారు పెన్తల్లి లాయరు. పాపం ఇందాక నరేంద్ర గారు కూడా చెప్పారు, ఎవరు టేకప్ చేయకపోతే ఆవిడ వచ్చి టేకప్ చేశారు. ఏంటండి అంత అంత అంటే అతను ఏమన్నా దేశద్రోహ? కాకినాడ, విజయనగరం, హైదరాబాదు, విజయవాడలో పట్టుబడుతున్న పాకిస్తాన్ ఏజెంట్ అతను ఏమన్నా నేరం చేశాడు? ఓకే, మీరు నమ్మండి నేరం చేశాడు, చట్ట ప్రకారం తీసుకెళ్ళండి. కసబుకే ఇచ్చాం కదండి న్యాయసాయం, మేపాం కదండి 3 పూట్ల బిర్యానీ పెట్టి. మన గుంటూరు పోలీస్ స్టేషన్లో కూడా బిర్యానీలు పెట్టాం రౌడీ షీట్లకి, మర్చిపోయామా? ఇప్పుడు 2 కేసుల 11 కేసుల అనేది అది ఇంపార్టెంట్ కాదు సార్. 11 కేసులు ఉన్నంత మాత్రాన, లేకపోతే అంతకంటే ఎక్కువ కేసులు ఉన్నంత మాత్రాన చంపేస్తారా? తీసుకుపోయి అరెస్ట్ చేస్తారా? ఆ రైట్ ఎవరిచ్చారు పోలీసులకి? అది కదా పాయింట్. ఇప్పుడు కేసులు ఉన్నాయా, లైవ్ లో ఉన్నాయా, లేవా, ఎన్ని లైవ్ లో ఉన్నాయి? అట్లాగే అతను ఏదో చిల్లర నేరాలతోటి ఏ కేసులు ఉండొచ్చు కాక అలా అని చెప్పేసి ఆ రకంగా టార్చర్ పెట్టేసి గోల్డ్ బీకే స్థాయిలో తీసుకెళ్లి అసలు మనిషినే మాయం చేయటం అనేది అది ఇవాళ సభ్య సమాజానికి ఒక సిగ్గుచేటు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకోవాలా, ప్రభుత్వం ప్రకటన చేయాలా దీని మీద. ఇవాళ అతను ఇవాళ నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారు, ఎవరు ఏం కిమ్మంటలేదు. అసలు ఆ పోలీస్ రికార్డ్స్ కూడా తారుమారు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఆ పోలీస్ రికార్డ్స్ లో ఇతన్ని ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు, రికార్డు తీసుకెళ్ళినప్పుడు జనరల్ డైరీలో రికార్డ్ చేశారా లేదా, సీసీటీవీ ఫుటేజ్ ఇవి, తర్వాత తోటి సాక్షులు, అట్లాగే మిగతా పోలీసులు వాళ్ళు ఇందాక నరేంద్ర గారు చెప్పినట్టు 10 మంది 12 మంది దాకా ఉంటారు ఆ స్టేషన్ లో, అనేక మంది స్టాఫ్ ఉంటారు. వాళ్ళందరి దృష్టిలో తెలీదా? వాళ్ళందరికీ తెలుసు ఇది ఎలా జరిగింది. అట్లాగే ఒకవేళ శ్మశాన వాటికలోకి తీసుకెళ్లి తగలబెడితే అక్కడ కూడా ఎవిడెన్సెస్ దొరుకుతాయి. అక్కడ బూడిద దొరుకుతుంది, మట్టి దొరుకుతుంది, ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తే అవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా నిర్ధారణ జరగాల్సిన అవసరం ఉంది. ఒకటి ఇది ప్రభుత్వం ముఖ్యంగా ప్రకటన చేయాలి దీని మీద. అతను నాగరాజును సస్పెండ్ చేసి పూర్తి కాదండి, అతను ఎక్కడున్నాడు ఏమైపోయాడనే ప్రకటన ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉంది వాళ్ళ. అంతేగాని సైలెంట్ గా ఉండేసి ఏదో తర్వాత దీన్ని తారుమారు చేసేసి ఏదో ఒక మిస్ అయిన కేసు లాగా అక్కడ పారిపోయాడనో, అక్కడి నుంచి స్టేషన్ నుంచి వెళ్ళిపోయాడనో ఏదో రకంగా దాన్ని క్రియేట్ చేసి మూసేసే ప్రమాదం కూడా ఉంది. 29వ తారీఖున హైకోర్టు ముందు హైకోర్టు వారు అడిగారు ప్రజెంట్ చేయమని తీసుకొచ్చి. మరి దీనికి ఆ 29వ తారీఖు వరకు వాళ్ళు ఏం చేస్తారో చూడాలి, వేచి చూడాలి.
కాకపోతే ఏంటంటే ఇవాళ మరి ప్రజలందరూ అనుమానిస్తుంది ఏంటంటే ఇది మసిపూసి మారేడుకాయ చేసి సాక్ష్యాధారాలు ఏదైతే పోలీసులకు అనుకూలంగా సాక్ష్యాధారాలన్నింటినీ మాయం చేసేసి దీన్ని ఒక డైల్యూట్ చేసే ప్రమాదం కనిపిస్తా ఉంది. ఆ పరిస్థితి కాకూడదు. దీనికి మేము ప్రజా సంఘాలు కానివ్వండి, మానవ హక్కుల సంఘాలు కానివ్వండి మేల్కోవాల్సిన అవసరం ఉంది. దీని మీద ప్రభుత్వం మీద గట్టి ప్రెషర్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దీని మీద స్పందించాలి. మరి అట్లాగే ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మరి అందరి సమస్యలు తీర్చి ఆపద్ బాంధవుడు చెప్తారు కాబట్టి ఆయన స్పందించాలి దీని మీద. ఆయన చెప్పారు. ఒకసారి మాజీ మంత్రి పేర్ని నాని గారు ఏం మాట్లాడారో చూద్దాం. ఇంత ఘోరం జరిగింది, చాలా ఘోరం అండి ఇది మరి ఇవాళ ఇది చాలా ఉలిక్కి పడింది. విజయవాడ బెజవాడ ఉలిక్కి పడింది సార్ ఈ సంఘటన తోటి. మీరు ఇందాక అన్నారు 35 సంవత్సరాల క్రితం జరిగింది, ఈ మధ్య లేదని. ఇవాళ బెజవాడ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ పోలీసు సిస్టమ్ ఏంటి ఇలా తయారవుతుందని చెప్పేసి. ఇది పోలీసు వ్యవస్థ ప్రజలు భావిస్తా ఉన్నారు. రైట్ బాజీ గారు, పోలీసు నాని గారు మాట్లాడి చూద్దాం, తర్వాత నరేంద్ర గారు కూడా మాట్లాడాలి. ఒకసారి పేర్ని నాని గారు మాజీ మంత్రి వారు మాట్లాడి చూద్దాం. జగన్ గారి శ్రీమతి గారిని లేకపోతే వాళ్ళ కుమార్తెల్ని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడితే ఏమవుతుంది? మీరు జగన్ గారి శ్రీమతి గారిని లేకపోతే వాళ్ళ కుమార్తెల్ని వాళ్ళ గురించి వీళ్ళ గురించి వేరే బయట అనుకుంటాను. ఒకసారి నరేంద్ర గారు నాకు ఇందాకంటే మస్తాన్రావు గారు ప్రస్తావన చేశారు. 2012 నుంచి నేర చరిత్ర ఉన్నట్టు దానికి సంబంధించి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారట. అంటే దీన్ని నెరేటివ్ బిల్డింగ్ అంటాం మనం. అంటే మనకు అనుకూలమైన వాదన కోసం వివిధ నేపథ్యాల నుంచి వ్యక్తులు, సంస్థలు, అలాగే డిఫరెంట్ ఎన్జిఓస్ కూడా వచ్చేస్తాయి, మధ్యలో సడన్గా వచ్చేస్తాయి. ఇది దాదాపు 50-60 ఏళ్ళుగా మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. ఈ సోషల్ మీడియా పుణ్యం అని చెప్పేసి నెరేటివ్ బిల్డింగ్ చాలా బలంగా ఒక 10 మంది 10 రకాల నెరేటివ్స్ అతనికి వ్యతిరేకంగా బిల్డ్ చేశారనుకోండి, నిజమైపోతుంది. సత్యం కాకపోవచ్చు కానీ అది నిజమైపోతుంది. ఇప్పుడు అలాంటిదే జరుగుతుందా? 2012లోనే అతను నేర చరిత్ర ఉంటే జువెనల్ హోమ్కి ఎందుకు పంపలేదు సార్? సబ్సిక్వెంట్ ఏ గవర్నమెంట్ అయినా, ఈవెన్ వైసీపీ మీ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాను. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, పంపించాలిగా. అంతటి నేరస్తుడా? నాకు అర్థం కాదు ఏంటంటే అజ్మల్ కసబ్ కన్నా పోనీ అజ్మల్ కసబ్ మన భాష కాదు, పక్క దేశం చూసాడు. మన అందరికీ తెలిసిన డేగల్ సీన్ అంతకన్నా గొప్ప నేరస్తుడా ఇతనంట. సార్ ముఖ్యంగా విజ్డమ్ చౌదరి గారు చెప్తున్నారు కదా, వైసీపీ వాళ్ళకి మాట్లాడే హక్కు లేదనే విషయం కూడా నేను కరెక్ట్ గా చెప్పాలనుకుంటున్నాను. ఆయన గత ప్రభుత్వం అని చెప్పాను. అసలు ఈ భూమి పుట్టింది గత ప్రభుత్వం అప్పుడు చెప్పండి. ఆయనకి బహుశా చాలా చాలా విషయాలు మర్చిపోయినట్టున్నారు. నేను గుర్తు చేస్తాను. 1985 నుంచి మొదలు పెట్టుకుంటే, అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే, ఒక పత్రికా విలేకరిని ఆయన దశరథ రామ్ గారిని చంపింది తెలుగుదేశం ప్రభుత్వం టైంలోనే. 2 IAS రాఘవేంద్రరావు గారిని చంపింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. రామారావు మీద అప్పుడు దాడి చేసినటువంటి మల్లెల బాబ్జీని చంపించింది తెలుగుదేశం టైంలోనే. ఒక ప్రజాప్రతినిధి అయినటువంటి ఎంతో జనాదరణ ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని చంపింది తెలుగుదేశం హయాంలోనే. లాకప్ డెత్లు కూడా జరిగింది తెలుగుదేశం హయాంలోనే. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అధికారంలోకి, అప్పుడు పోయినటువంటి అధికారం ఆ టైంలో మళ్ళా తిరిగి వచ్చినటువంటిది 94 నుంచి అప్పుడు తీసుకున్నటువంటి చరిత్ర చూస్తే మీకు గద్దర్ గారి మీద కాల్పులు జరిపించింది తెలుగుదేశం హయాంలోనే. సిపిఐ వాళ్ళ మీద సిపిఎం వాళ్ళు ధర్నా చేస్తుంటే హైదరాబాద్ లో అప్పుడు జరిగింది తెలుగుదేశం హయాంలోనే. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చరిత్ర అంటే ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఎప్పుడైతే అధికారంలో ఉందో అప్పుడే లాకప్ డెత్లు జరిగినాయి, అప్పుడే పెద్ద పెద్ద నాయకుల యొక్క హత్యలు జరిగినాయి, ప్రజల మీద కూడా జరిగినటువంటి కాల్పులు కూడా అప్పుడే జరిగినాయి. ఇలా లిస్ట్ తీసుకుంటే ఆయన ఏంటంటే చెప్తుంది. పోనీ మీకేమన్నా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎక్కడ లాకప్ డెత్ జరిగిందో ఒకటి చూపించండి చెప్తాను. పోనీ బుడ్డ సెంతను చంపించింది ఏమన్నా మా హయాంలో జరిగిందా చెప్పండి. మరి డ్యాగల్ సీనుని చంపించింది ఏమన్నా మా హయాంలో జరిగిందా? మాట్లాడేటప్పుడు పార్టీల గురించి మాట్లాడకండి. ఇక్కడ మేము వచ్చి ఈ ఇష్యూని బయటికి తీసుకొచ్చినాకే దాదాపు 40 రోజులకి ప్రభుత్వం ఉలిక్కి పడింది. అమ్మో వీళ్ళు
మమ్మల్ని పూర్తి స్థాయిలో పబ్లిక్ లో ఇప్పటికే మాకు పోయినటువంటి పరువుకి ఈ 2 ఏళ్లలో ఇప్పుడు మళ్ళా వీళ్ళు తీసుకొచ్చిన ఈ దీని వల్ల ఇంకా పరువు పోతుందని చెప్పి ఇప్పుడు ఉలికి పడి చేసింది. అండ్ ఇంకో పెద్ద తప్పు ఏం చేశారు చెప్పమంటారా? స్టేషన్ లో దాదాపుగా 15 మంది స్టాఫ్ ఉంటే ఒక్క సిఐ గారిని ఎందుకు సస్పెండ్ చేశారు? అసలు ఫస్ట్ విఆర్లు ఎందుకు పెట్టారు? ఒక్క ఆయన ఎందుకు సస్పెండ్ చేశారు? ఆయన ఒక్క ఆయన ఉండి చేస్తాడా చెప్పండి? మిగతా వాళ్ళందరినీ కూడా ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? అందరినీ కూడా సస్పెండ్ చేస్తే ఆటోమేటిక్ గా దానిలో తప్పు చేయనటువంటి ఎవరో ఒక కానిస్టేబుల్ రైటరో ఎవరో ఒకళ్ళు ఉంటారు, హెడ్ కానిస్టేబుల్, వాళ్ళు డెఫినెట్ గా అప్రూవల్ గా మారుతారు. విత్ ఇన్ డేస్ లో బయటకు వస్తారు. ఇక ఆ కుర్రాడి విషయానికి వద్దాం. ఇన్ని రోజుల నుంచి ఎందుకు రిలీజ్ చేయట్లేదండి? అతను 12 ఏళ్లుగా నేర చరిత్ర కలిగినటువంటి వాడైతే జువెనైల్ హోమ్ లో కనిపెడితే ఇంత దాకా రాదు కదా. అప్పుడే పెట్టుంటే ఇప్పుడు దాకా రాదు కదా. ఇది మా ప్రభుత్వంలో ఎందుకు చేయలేదంటే అసలు నేర చరిత్ర లేని కుర్రోడిది ఇవాళ కొత్తగా మీరు ఏంటి తీసుకొచ్చి చూపిస్తున్నారు? అలా అంటారేంటండి? ఉందని చెబుతున్నారు కదా. మస్తాన్ రావు గారు ఆధారాలతో సహా చెప్పారు 12 ఏళ్ల నుంచి ఇన్ని రకాల కేసులు మీరు ఎందుకు పెట్టాల జువెనైల్ హోమ్ లో? మీ తప్పది. మస్తాన్ రావు గారు ఆధారాలతో ఏం చెప్తున్నారు? ఎఫ్ఐఆర్ నెంబర్ ఇస్తున్నారా? మొత్తం ఛార్జ్ షీట్ ఫైన్ చేసి ఇచ్చారా? ఇచ్చినప్పుడు ఏ ఇయర్ నుంచి అయింది? అవన్నీ సంవత్సరాలు ఏదో వయసు 12 ఏళ్లకు సంబంధించినటువంటి ఏబిసిడి చదివినట్టు 1, 2, 3 చదివినట్టు 2012, 13, 14 చదివితే కాదండి. ప్లీజ్ సబ్మిట్ ఎంటైర్ డేటా ఇచ్చేసి మీరు అప్పుడు ప్రశ్నించండి. కంప్లీట్ గా మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా? ఏ ప్రభుత్వం అయినా కానీ, అది మమ్మల్ని కాదు, ఏ ప్రభుత్వం అయినా కానీ మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా? ఈ కేసులో ఈ విధంగా ముద్దాయి. నాకు విజయం చౌదరి గారు అన్నారు ఆ దొంగ పారిపోతే అది కేసు అయిపోతుంది. అతను దొంగని ప్రూవ్ ఎందుకొని ఫలానా కేసులో ఇతను దొంగని ఉందా ఆయన చెప్తున్నాడు కదా. దొంగ వచ్చాడు, దొంగ చెప్తేనే కానీ విషయం తెలియలేదని. వెదర్ ది సేమ్ సిచ్యువేషన్ హాస్ బీన్ రిపీటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఇష్యూ? అతను ఏమైనా దొంగ అని చెప్పాడా? దొంగతనం చేశానని చెప్పారా? ఇతన్ని కేవలం ఇరికించడానికి ఇతనితో పాటు ఇంకొక 4గురిని కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే ఆ 4గురిని కూడా మీరు గమనించుకుంటే వాళ్ళని గంజాయి కేసులో బుక్ చేశారంటే ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరినో తప్పించడానికి, లేదా ప్రభుత్వం మేము గంజాయి అరికట్టామని చెప్తుంటే ఇగో ఇలాంటి వాళ్ళని పట్టుకొచ్చామని చెప్పని వెనకాల సరైన బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఏదో కేసులో ఉన్నటువంటి ముద్దాయిల్ని ఈ గంజాయి కేసుల్లో ఇరికించి ఇదో మేము పట్టుకున్నాము, మేము ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. కానీ అదే విధంగా ఈ కుర్రాడు కూడా గంజాయి కేసులు ఇరికిద్దామని చూస్తే ఆ కుర్రాడు ఆ రోజునే పోలీస్ స్టేషన్ లో నా మీద కానీ ఏదైనా చేస్తే మా ఇంట్లో వాళ్ళు ఊరుకోరు, చేస్తారు, మిమ్మల్ని చేస్తారని అనటం కూడా అక్కడ వార్తలు బయటకు వచ్చినాయండి. మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆ సందర్భంగానే అతను ఒకరిని కొట్టి ఒప్పించడానికి పూర్తి స్థాయిలో అక్కడ స్టేషన్ లో అక్కడ అయిపోతుంది. మస్తాన్ రావు గారు కుడి ప్లీజ్ కంక్లూడ్ అండి. కుడి ప్లీజ్ కంక్లూడ్ మస్తాన్ రావు గారు. ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే మార్చిలో తమిళనాడు పోలీస్ సంబంధించి ఒక పెద్ద చారిత్రాత్మక తీర్పు వచ్చింది. ఏంటంటే కరోనా సమయంలో ఒక తండ్రి కొడుకుల్ని ఇట్లానే కస్టోడియల్ డెత్ చంపేసి హింసించి చంపేస్తే 9 మందిని పోలీసుల్ని ఏ విధంగా కోర్టు శిక్షించడం చూసాం. అలాంటి విషయాలు తెలిసి కూడా సిఐ నాగరాజు గారు లాంటి వాళ్ళు ఈ విధంగా చేస్తుంటే కనుక అదే ఎందుకంటే వాళ్ళ ఆరోపణలు కానీ నేను ఇప్పుడు ఇందాక చెప్పాను చూసారు సార్ 12 ఏళ్ల నుంచి ఉన్నాయని. కనకదుర్గ గారు డిస్ప్లే చేసింది కూడా అదే. ఈ కేసులన్నీ ఇప్పుడు చెప్తా ఉన్నారనేది ఆమె చెప్పిన పరిస్థితి. నా ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా అలాంటి పరిస్థితులు భారతదేశంలో ఉన్నా కూడా ఇంకా పోలీసులు ఈ విధమైన మెథడ్స్ ఎందుకు అవలంబిస్తున్నారు అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ రాజకీయ రంగు కూడా మనం సరైనది కాదు. ఎందుకంటే ఇక్కడ చంపేసింది సిఐ నాగరాజు గారి కులము, అదేవిధంగా చనిపోయిన అతని కులము ఒకటే. ఇక్కడ మనము పార్టీల ప్రస్తావన తేవద్దు. అసలు ఇక్కడ మానవ హక్కుల యాంగిల్లోనే మనం దీన్ని చూడాల్సింది. కానీ దీన్ని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేద్దాము, ఇంకో టార్గెట్ చేద్దాం, ఎవరుంటే వాళ్ళని శిక్షించండి, దానిలో అనుమానం ఏం లేదు. ఇంకోటి ఏంటంటే సిఐ నాగరాజు కూడా ఈ విషయంలో నోరు విప్పాల్సిన అవసరం ఉంది. బయటకు వచ్చి ఇంత జరుగుతున్నా కూడా సిఐ నాగరాజు స్లేమ్ అయ్యాడు. ఆయన సంబంధించి ఇట్లా ఆరోపణలు వస్తుంటే మామూలుగా వేరే సందర్భాల్లో వేరే కేసుల్లో అయితే బయటకు వచ్చి చెప్పేస్తారు. మరి ఎన్ని ఆరోపణలు ఇంత హైకోర్టుకు వెళ్ళినా కూడా సిఐ నాగరాజు వెర్షన్ ఏంటి అనేది కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో ప్రభుత్వం కూడా అతన్ని మీడియా ముందు ప్రవేశపెడితే అసలు ఏం చేశాడు ఏంది అనే విషయాలు కూడా తెలుస్తే. ఇంకోటి ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ అక్కడ నేరం ఏదైతే జరిగిందంటున్నారో పోలీస్ స్టేషన్ లో ఆ సాక్ష్యాలను కూడా ఏమన్నా ధ్వంసం చేశారా అనే విషయాల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది, విచారణ జరగాల్సిన అవసరం కూడా ఉంది. ఒకసారి ఫైనల్ గా అమ్మిశెట్టి వాసు గారంట రాజీ చేసుకోమని చెప్పడానికి వచ్చారండి. బహుశా
ఈ అబ్బాయి బంధువు ఆయన మాట్లాడింది ఒకసారి చూద్దామండి. జనసేన నేత అమ్మిశెట్టి వాసు గారు వచ్చారంట. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. మేనమామ ఈ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, హోమ్ మినిస్టర్ అనిత గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మేము పనిచేసింది జనసేనకి, మేము పనిచేసింది లోకేష్ గారికి. మమ్మల్ని ప్రశ్నించమంది జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మా దగ్గరికి రాజీకి వచ్చింది, మమ్మల్ని ఒప్పిస్తానికి, మమ్మల్ని బెదిరిస్తానికి, మా ఇంట్లో వాళ్ళని బెదిరిస్తానికి, ఆడపిల్లలను బెదిరిస్తానికి వచ్చింది జనసేన నాయకుడు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు. ఈ ముఖంగా చెప్తున్నాం మేము. ఏ పోలీసు కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని మనిషిని తీసుకొచ్చి టైమ్ ఈజ్ అప్. సో చూసాం కదా ఇన్ని రకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఆ అబ్బాయి మదర్ మాట్లాడారు, వారి పినతల్లి లాయర్ మాట్లాడారు, మేనమామ మాట్లాడాడు. అండ్ నాగరాజు గారు మస్తానరావు గారు రాష్ట్రంలో రైజ్ చేసినట్టు ఇప్పుడు ఆయన బయటకు వచ్చి మాట్లాడాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఇప్పుడు ఫలానా కేసులో మేము ఒక 120 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నాం అని చెప్పి మొత్తం పెరేడ్ చేసి వీళ్ళందరినీ స్వాధీనం చేసుకున్న పోలీసులందరినీ చూపిస్తుంటారు. అలాగే ఇందులో కూడా నిజాలు ఏవో ఉంటే ఒకవేళ ఆయన దాని తప్పు లేదనుకోండి, అది కూడా జనం అప్రిషియేట్ చేస్తారు. నాగరాజు గారు మాకు సంబంధం లేదండి, ఇది ఎక్కడో జరిగింది, మా మీద పడింది, అవును అదే చెప్పచ్చు, ఆయన బయటకు వచ్చి చెప్పచ్చు. సో అలా చెప్తారని ఆశిద్దాం. రెండోది ఒక విషయం, ఇక్కడ దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అందరికీ ఇక్కడ ఉన్న న్యాయవాదులు ఉన్నారు, నరేంద్ర గారు. అందులో శిక్ష పడ్డ వాళ్ళని ఢిల్లీ తీహార్ జైలుకి పంపించారు. బ్రహ్మాండంగా ముప్పూటల వాళ్ళకి ఏం కావాల్సినో వండి పెడుతున్నారు, వేడివేడిగా వండి పెడుతున్నారు. అండ్ వాళ్ళు కనీసం 7-8 ఏళ్ళు వాళ్ళకి ఏ షుగర్ బీపీ వచ్చి చచ్చిపోయేదాకా వాళ్ళు అక్కడే ఉంటారు. ఆ కేసు తేలదు. అంతకన్నా కరుడుగట్టిన నేరస్తుడా ఇతను, అంతకన్నా కరుడుగట్టిన నేరస్తుడా ఇతను అనేది అదే ఇలాంటివి తేలాలి. వీళ్ళైతే 7-8 మంది ఉన్నారండి తీహార్ జైల్లో. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తీసుకెళ్లారు. ఏది ఇక్కడ NIA కోర్టు ఇచ్చిన తర్వాత అక్కడికి షిఫ్ట్ చేశారు. మళ్ళీ వీళ్ళు క్లెమెన్సీకి వెళ్తారు. ఐ థింక్ నరేంద్ర గారికి ఎక్కువ అవగాహన ఉంటుంది. ఏది రాష్ట్రపతి దయార్ద్ర హృదయంతో క్షమాభిక్ష కూడా పెట్టేయచ్చు. దెర్ ఇస్ ఎ వెరీ పాసిబిలిటీ విచ్ వీ కెనాట్ డిస్మిస్ ఆర్ రూల్ అవుట్. నా ప్రశ్న ఏంటంటే సాయికృష్ణ నేరస్తుడు అయితే ఓకే, ఒప్పుకుందాం అతను నేరస్తుడని, కానీ గోల్డ్ తీసి చంపేంత నేరస్తుడా అనేది తెలియాలి. రెండోది అయితే ఇప్పటికైతే నేను ప్రభుత్వం వాదంతో నేను ఏకీభవిస్తాను. అతను మిస్ అయ్యాడు. అతను అదృశ్యం కేసుని ప్రభుత్వం పరిశోధిస్తుంది. అతను నిజంగా బతికుంటే ప్రభుత్వమే తీసుకొచ్చి జనం ముందు నుంచోబెడుతుంది. అప్పటిదాకా ఇతన్ని నేను లాకప్ డెత్ చేశారని